దేవుడితో ఉంటే నీతో లేదా పైన దేవుడితో నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం మమతా ఈ చాలా డూబిదే నమస్తే అండి. ఈ వీడియో చేసి మీ అందరు తెలిసినది తమిళ చూసేసి ఉంటారు. ఏం లేదండి, మమతా కోసం నేను ప్రాణాలు అర్పించేస్తాను అని చెప్పి నేనే ఒక వీడియో తీసి వైష్ణవి ద్వారా వానికి ఇంటిమేట్ చేసినట్లు వానికి అడ్రస్ చెప్పి పంపించి వాడు అక్కడ ఏం చేసినాడు వచ్చిన తర్వాత అనేది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపించాలని. అట్లే ఒకటి కొత్తగా కామెంట్ సెక్షన్లో ఇట్లా రైట్ సైడ్కి ఇట్లా స్వైప్ చేస్తే హైక్ అని పాయింట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పాయింట్స్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వీడియో కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ లవ్ యూ ఆల్. టాటా. హలో, నీకేమన్నా అవరాయమో నీకేమైనా పిచ్చా? ఫోన్ చేసి ఫోన్ నువ్వు ఎత్తావు, ఆ మమతా ఫోన్లు ఎత్తావు. ఏమైపోయినారు మీకు ఇద్దరికి? ఇద్దరిని నువ్వే పెట్టుకోవాలని చూస్తున్నావా? పెట్టుకోవాలి. నీ ఏ నేనైతే 3 నెలలు బిజీ. నువ్వు బిజీ కాదు, నువ్వు బిజీగా ఉండు. కానీ అది ఫోన్ ఏదో పని చేయలేదు ఏదో అంటానే కదా. ఎవరిది? అమ్ముతాడే. ఎవరా? నేను ఏదో అసలు రాత్రి ఫుల్ ఉంటాను, పొద్దున ఫుల్ ఉంటాను. ఏందుంటున్నావు? ఏ బేవర్ధన చిల్లదన. కొంత ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బీర్ తాగుతున్నా కదా. అది నువ్వు ఎండ లేకుండా బీర్లు ఏ లంగాదనా నువ్వు అసలు ఏమన్నా ఆడదానివే? ఏమన్నా టైప్ నువ్వేమన్నా ఏ సన్నద్దనా మంచి కూతురు వస్తాయి ఇంకా బీర్ తాగు తప్పేమి. గుట్కాలు నమ్మినప్పుడు ఉమ్ముతాం కదా. అమ్మ జీతం నీ గుట్టకాలు ఇవన్నీ మారవు. నువ్వు ఒక పెద్ద లోపలిదానివి అయిపోతావు, చిల్లరదాని మారు. ఇప్పుడైనా మారుతావు. సరే కానీ ఎందుకు అన్నిసార్లు ఫోన్లు చేసినావు చెప్పరా? ఎందుకంటే ఆ మమత ఏమైంది అసలు? మమత ఏంటి ఫోన్లు ఎత్తారా చెప్పు. మమత ఏమై ఫోన్ పని చేయదా? పని చేయకపోతే పని చేయగానే నువ్వు ఎందుకు ఎవరో ఏదో చేసేస్తాను అన్నట్లు ఫోన్లు కొట్టావు. వాళ్ళు ఎవరో చేసినట్టు కాదు. తోట పోయిందేమన్నా? నువ్వు పోయినావా? మంచిదేలే, తోటలో ఎవరు లేని చోట కానిచ్చుకో. అడా అర్థం కాలే. ఇప్పుడు మమత ఆడిపోయింది అడుగుతారా నీకే? మమత తోట అంటివి? తోట కాదు. నువ్వు ఇప్పుడు మమత ఆడిపోయింది అసలు నువ్వు ఏం చెప్తావే? కనుక్కోమని చెప్పినందు నువ్వు ఫోన్ ఏది మమత? ఇప్పుడు ఏమైంది చెప్పు. ఆడ తోట ఫోన్ అని చెప్పి ఏదో అయిందని చెప్పి తోటలోకి పోయి ఆడ ఏమేమి చేస్తుంది నా నగరాల పనిలో? ఏం చేసింది? వేరే నాకు అవుతుందా? ఏం చేసి ఫస్ట్ మమత ఫోన్ లో నాకు కలుపుతా నాకు అసలు ఆ తోటలో ఎందుకు తోటలో కూడా పక్కనే లాడ్జ్ పెట్టుకొని ఆయన మనకేటో రూమ్ తక్కువకే ఇస్తాడు కదా. ఏ గొజ్జదనా గొజ్జ ఆటలాడద్దు. నువ్వు అంటాడదు. నువ్వు తోటకి పిలుచు అత్తంతో పోయి కులుతాను. తోటలో పోయింది మళ్ళా. ఎవరు మమత? ఎవరంటే ఎవరు? సన్నద్దనా ఎవరిదనా గొజ్జదనా? నువ్వు నాదేమన్నా కనుక్కుని అరుస్తున్నావేమనుకున్నారా? కూడా పోయింటిలే తోటకందుకు. నువ్వు పోయిందా? నువ్వు చిల్లర బద్దరు కాబట్టి పోతాను. ఇది ఎట్లా పోయింది రమ్మి? పంటలు నాటికి పోయారా? నాకు వస్తాయిందా? అది పోదు గీదు సీజన్ నిన్ను చేస్తుందంటే నమ్మి ఎట్లా పోతుంది పక్కన? ఎవరు తీరుపోయింది? నమ్మ ఎవరుతా? నువ్వు ఎవరి గురించి చెప్తాను? నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మా సారు. మీకు సారా వేరా? గొచ్చానా? మేము సారే అంటాములే. నేను ఎప్పుడు సారే అనమంటే అంటాలే. నాకే వద్దులే సార్ గీరు ఏడవద్దు కానీ ఏడవని చెప్పు. సరే ఉందా ఫోన్ నెంబర్ ఏమైనా కన్ఫర్మ్ ఉందో చూడు. వాళ్ళకి బాగాలేదని హైదరాబాద్ పోయిందిరా హాస్పిటల్ చూసుకునేకి చూపించేకి. ఎప్పుడు? 3 రోజులు అయింది ఇప్పటికి. 3 రోజులా? ఏమే నువ్వేమని చూపించుకుంటావా? గొజ్జదనా గొజ్జి ఆటలాడద్దు చెప్పేది. నువ్వు నీటికి
ఎన్ని రోజులు అయిందా అబ్బా పోయి 3 days అయిందిరా. లీవ్ పెట్టింది బ్యాంకుకి. వాళ్ళకి బాగాలేదు చూపించాలని చెప్పి హైదరాబాద్కి పోయినారు. ఓహో ఇది కథ అన్నమాట. అంటే ఓహో పాపం అనవసరంగా అపార్థం చేసుకుంటున్నా. ఎవరినన్నా ఏ కొంచెం నిన్నేటికి అపార్థం చేసు నువ్వు ఎప్పుడు ఆ టైపేలే అయిపోయి మీ ఓనర్ అంటానే అయిపోయినా ఏదో సారు సారే అయిపోయిన పంచి కట్టుకుంటే డౌట్ వచ్చా అట్లా. అంటే ఇతను ఏం మాట్లాడంటే ఒకటి రాకపోయినా సృష్టించి ఓహో కచ్చ బల వెళ్ళినాడప్పా. చాలా చూడు చాలా పెద్ద ప్లానింగ్ గా జరుగుతుంది. చాలా చేస్తాడు కుటుంబంలో జాగ్రత్త ఉండను నా. నువ్వు వాళ్ళని వీళ్ళని నమ్మి అడిగిన పోయి వాళ్ళతో ఏమైనా పండుకునేవో. గొజ్జమనా చెప్పు ఎదురు కొడతా గొజ్జమ్మ మనం గొజ్జ ఆట్లాడితే నువ్వు అనుకుంటావు చూడు. నువ్వు ఆడతాడు చూడు సరేలే, నువ్వు ఆ విషయానికే కాల్ చేసింది అన్నిసార్లు. ఆధారం చేస్తాడుగా. అర్థమైంది కదా లేదా పాపని. అర్థమైంది నాకు అర్థమైంది. ఊరికి పోయింది. ఆ ఊరు నుంచి వచ్చే లోపల నువ్వు ఎవడంతా తిరుగుతావు తిరుక్కో. ఏ గొజ్జదనా నువ్వు తిరుగుతావు చూడు. గొజ్జమ్మ గొజ్జ అన్న మన గొజ్జ కొజ్జనాలు పెట్టు. పనిలో ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తావు. బ్యాంకు నడపల్లా లేదా మేము. ఏ గొజ్జదన ఏమన్నా సారీ సుజాత ఏమన్నా ఉంటే ఏమన్నా కొత్త ఉంటే ఏమన్నా అప్డేట్ అర్థమైందా. సరేలేరా. సరేలే పని ఉంది. రొద్ద ఫోన్ చేయొద్దు. లిప్స్టిక్ కొట్టుకుంటానా. పెట్టింది గొజ్జదన పెట్టి. The next day. హలో హలో ఏడు సచ్చినావు ఎంతో సచ్చినావు అట్లే సావు. ఊరగాడు మిండగాలతో తిరుగుతాడు. ఏ గొజ్జదన ఇస్తున్నావురా నువ్వు. పందిముడ బర్రిముడ గొజ్జదన ఏడపడింటాడు ఊర్లో. వాడు వీడు ఈయన వినగాడు. నీకు అయితే అవుతుందని చెప్పు. లేదంటే లేదు. మమతను ఎందుకు ఏడిపిస్తున్నావు మధ్యలో. ఏ గొజ్జమ్మండ మెండగాలు మారుతానా మెండగాలు ఉంచుకునేదానా వాంతో వింతో తిరిగేదానా ఎంత రోజుల నుంచి చేస్తా నాకు వస్తా ఈరేడు కనిపిస్తాను నీకు వెళ్ళడానికే. ఏడుస్తుంది అతను. మా సారు వీడియో పంపించినాడు. ఏం పంపించాడు. ఏదో బాయిలోకి దుంకేస్తానని చెప్పి పెట్టాడు. ఆ బాబు ఏడుస్తాడు. నా కోసం ఎంత ప్రాణం ఇస్తున్నాడు అతనని. నువ్వు చూస్తే అతను అంత కష్టపడతాడు. నువ్వు చూస్తే నువ్వేమున్నావు వాడిని వేసుకొని బండలో కూర్చొని వెనకాల కరుచుకొని పోవడాలు, ఆటోలో పిసుకొని పోవడాలు, బైపాస్ లో పొల్లాడాలు. ఏం బతుకురాది. ఏ గొజ్జమ్మండ ఇవన్నీ చేసేది నువ్వే గొజ్జదానా ఏ బర్రిముడదానా. ఇప్పుడు చచ్చిపోయినా చచ్చిపోతే చెప్పు. ఏమన్నా మంచి పనే కదా. పోతూ పనులు ఎట్లా కూడా మా సార్ ఏమన్నా తిక్కోడా చచ్చిపోయికి. ఏదో ప్లాన్ వేసిట్టాడు. అవును ఇది కూడా కరెక్టే కదా. అసలు నీకు ఆ బుర్ర లేదురా. కనీసం నా దగ్గర వచ్చి పని చేయరా. నేను అట్లా రూమ్ లో పోయినాడు. బయట వెయిట్ చేయి. ఆ లోపల నుంచి వచ్చినాడు 10-20 ఇస్తాం కదా. చెప్పుతా కొడతాకు వచ్చేదనా. నువ్వు ఇట్లా చీప్ లిక్కర్ గా మాట్లాడినా ఉంటావు నువ్వు. అసలు అతను రాని ఏమి అంటే ప్లాన్ వేసినాడా. మా జీవితం ఎంత మందిని మోహన్ చేయాలని ఎంత చేస్తాడు కుటుంబం కూడా. ఏడుస్తుంది. అయ్యో ఎట్లా వచ్చిందా నంబర్ ఎట్లా వచ్చిందా ఎవరు ఇచ్చారా వీడియో పంపించినాడు రా. వీడియో తీసి పంపించినాడు. నేను ఈ కోసం చచ్చిపోతాను అని నువ్వు ఉన్నావు. ఏ గొజ్జమ్మ నంబర్ ఎట్లా వచ్చింది ఎవరు పంపించారు నాకేం తెలుసు. ఎట్లా వచ్చింటుందో కనుక్కోలేడా మాత్రము. అమ్మ జీతం ఇవన్నీ పెద్ద నాటకాలు వస్తుంది. అమ్మ జీతం ఇంకా బాయిలో పోయి అంటే బాయిలో దుంకేసినాడా ఏమన్నా. వచ్చేదనా బాయిలో దుంకేసినాడా. దుంకేసినా లేదు నాకే తెలుస్తుంది. వీడియో ఒకటి వచ్చింది. ఆ బాబా ఏడుస్తుంది. నీకు ఆ లొకేషన్ పంపిస్తా నువ్వు పోయి చూడు. చచ్చిపోతానా వేరే ఏమైనా పోతా రావడానికి మధ్యగానే పోతామా తక్కువ ఎడుగురు అడ్డు ఎవడు పోతావు. సరే పంపి లొకేషన్ అన్నా పంపిస్తాను చూడు. నీ ఓడరా నాయన. ఏంది చేత కాదురా నీకు. బతుకుతావేమో అందుకేనేమో ఈ వృత్తి ఎంచుకున్నావు. వాని దగ్గర పోయి వీని దగ్గర పోయేది. అయ్యో ఈ గొజ్జదనా బేవద్దనా నువ్వు అన్ని. నీది ఒకే బతుకే నాది ఒకే బతుకే. ఆ దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు ఏమోరా.
చెప్పు తీసుకుని కొడతాం మగ మీద ఏ నీది రాదు కలుపుతానేమే ఇంకా నిజమైన బతుకు అయ్యా. చెప్పు తీసుకొని 10 కొడతావు ఏ బేవర్సి ముండా ఏ లోపల ముండా. ఏ త్వరగా పోరా, లొకేషన్ ఎవరన్నా అడిగి చూపించుకొని ఎట్లా పోలో అని పోయి చూస్తావాడా. అతను సారనన్నా పట్టించు దొంగోడని, లేదా నువ్వు లోపరాడు లేదా కాపాడి అది ఏదో క్రెడిట్ కొట్టు. ఎవరు సారు నేను లార్జ్ అతన్ని కూడా సారే అంట, తెలుసా నీకు? గొజ్జేదానా నువ్వు అందరినీ సారే అనుకో. నువ్వేమంటావు, బావా అంటావా అందరినీ? చెప్పు తీసుకొని కొడతానికి రా బావా, ఇటు రా బావా, ఎక్కించుకో బావా, బండ్లో పోదాం బావా, ఇవేనా లారీ ఆపు బావా, బావా ఇవేనా? ఏ లోపల ఉండా నన్ను ఎక్కువ గెలుక్కొద్దురా, పోయి పని చూసుకో, అడవి కాపాడన్నా కాపాడు. నువ్వే మంచి అవుతావు, లేదా అతను విషయం అన్న బయట పెట్టు. దాన్ని ఇప్పుడు ఆడిపోయి లొకేషన్ కనిపెట్టి ఏదన్నా డబ్బులు ఉన్నాయా? ఏ చెప్తా పడతాను మళ్ళా. ఒకవేళ డబ్బులు తక్కువైతే దారిలో ఇద్దరిని పిలుచుకొని పని కానిచ్చుకొని పో. అలా ఎంత తీశారు? ఏ బర్రెముండా బర్రె ఆట్లాడుతూ గొజ్జేదానా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి, తాడో పేడో తేల్చుకొని వస్తాను. పోతే బాంబులు రచ్చ జరగబోతాయి కదా, చూడు ఎట్లుంటది మళ్ళా. ఎట్లా మన మామూలు సరే 2000 వేసిపో. వేస్తానే బేవడతానే, దానికి ముందర ఉంటా కానీ అమ్మా ఇవద్ద కథ బాబు ఎవరు అంటే మళ్ళా నువ్వు రావేమంగా. ఏ కొత్తగా వస్తాను ఇద్దరికే యాదాంట్లో పోతున్నావు, బస్సులో పోతానా? సరిపోయిందిలే. నువ్వు ఇంకా బస్సు స్టాండ్కి పోయి బస్సు ఎక్కి టికెట్ తీసుకొని వాళ్ళే వచ్చేస్తారులే. పండుకో, ఏదైనా బెడ్షీట్ కప్పుకొని ఆ ముడ్డి ఊర్లో వాళ్ళు అట్లా రోడ్లో వెళ్ళి చూపించుకుంటా పండుకో. ఏ బజార్ ముండా బస్సు కాదు, ఏ రోజు కన్నా ఫోన్ చేసి లెక్కలేదు అడుగుతున్నా, ఆటోలో పోతానే ఇంకా నువ్వు గొజ్జ ఆటలాడద్దుడా నువ్వు నా దగ్గర కారు కూడా లేదా? చెప్తా పడతా ఉండే కారు పార్కింగ్ ఎందుకు చేసినాను, పెట్రోల్ అయిపోయింది దాంట్లోకి. లాస్ట్ కి ఎంత పరిస్థితికి వచ్చినారా, పెట్రోల్ కూడా లేకోకుండా. లక్షణంగా రోజు 10 మందితో పోతాంటివి, ఓ 10 రూపాయలు వెనక్కి వేసుకుంటాంటివి. నేనే చెడగొట్టినానేమో దేవుడా, ఏ పాపం. ఏం మండగల మారిదానా, ఫస్ట్ ఫోన్ పెట్టాలి నాకు, బూత్ వస్తానే ఆడ పోయి మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను, ఫోన్ చేస్తాను. ఏమైనా కొత్త విషయాలు ఉంటే నాకు ఫోన్ చేస్తావు, ఫోన్ ఎత్తుసావు. నువ్వు మళ్ళా ఆటో ఎక్కి ఆటో వంత ఇట్లా పక్కకి ఎడం పక్క కుడి పక్కకు వాంత పోయి ఎంజాయ్ చేసావు. పోయే గొజ్జేదనా పెట్టే ఫస్ట్ ఫోన్. మమత నువ్వు రాలే, అందుకు నేను ఈ బావినే చూసుకున్నా. నీకు నాకు ఇంకా ఒకవేళ నేను బతుకుంటే నన్ను చూసేయరా, లేకపోతే వద్దు. చేస్తాను కానీ నీకేమన్నా ఏమే మళ్ళా బైక్ వస్తా ఏం చేస్తున్నావురా? నువ్వేమి బైక్ వస్తా కొట్ల మోడల్ మొత్తం అంత నాటకం ఆడుతాను. ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావు నువ్వు? చెవికి ఏం పంపిస్తున్నావు? ఏం పంపించినా నువ్వు అర్థం కాదు. మమత స్వచ్ఛత అని చెప్తానువా? వస్తా, పైకి వస్తాను. నువ్వు పైగా గానగలానికేమన్నంతా నువ్వేంటి వీడియో తీసుకురా మొత్తం అవసరమానికి ఇవన్నీ వీడియో కూడా ఏంటి అంటే మొత్తం చూడాలి. మళ్ళీ బయటగా మళ్ళా ఫస్ట్ ఆపావే. నువ్వే సైకో నా కొడుకున్నట్టు. కాదు ఏం చెప్తాను మమత చచ్చిపోతున్నాను మళ్ళా. ఇది చచ్చిపోయాక A few minutes later. నువ్వు మమత ఏం చెప్తున్నాడు? ఐ లవ్ మమత, నువ్వు రాలేదని చచ్చిపోతానని చెప్పి
బాగా ఈతలు ఆడుకుంటా ఇంతకుముందు ప్రేమ ఫీల్ వచ్చినాడు ఆ పిల్లోని గురించి నువ్వు చెప్తాను ఇది ఇంతకుముందు ప్రేమ ఫీల్ వచ్చినాడు ఆ పిల్లోని గురించి నువ్వు చెప్తాను ఎవడు లవ్ ఫెయిల్యూర్ అయినాడు వాడు దుంగినాడు వాడిని నేను కాపాడినా కాపాడేనా నువ్వు ఎవరు కాపాడతావు ఎవరు చచ్చిపోనట్లాడా నువ్వు ఎవరు నుంచి కాపాడతావు నువ్వు ఏమని తెంపుతావు నువ్వు ఇలా ఉంటా నువ్వు చచ్చిపోయాకమా నువ్వు అక్కడ ఈత రాదనేమో నీకేమన్నా వాళ్ళకి తెలుదేమో ఈ 40 అడుగులు బాయిలో మరి ఈత ఆడని నాకు తెలుసు నాకు ఈత రాదు నాకు ఈత రాడా ఇప్పుడు ఎట్లా ఈత ఆడుతున్నావు ఏదో బతకాలని ఆశతో కొట్టినా ఏదో బతకాలని ఆశతో కొట్టినా కప్పలక్క ఎంత ఆశపరి చేస్తావు నువ్వు ఏమన్నా కానగలా అమ్మాయి నువ్వు నా తీద్దమ్మా నీకంతా బాగుంది సమయానికి వచ్చి కాపాడినవురా నువ్వు ఊరుకోమని నువ్వే ఈతే రాదు నాకు నిజంగా రాదు ఈత అడుగులో నీళ్ళు దిగకుండా భయం అవుతుంది ఇప్పుడు నిజంగా రాదా నిజంగానే రాదనే కదా ఎట్లా దుంగు నీకు ఆటోమేటిక్ వస్తుంది నువ్వు చచ్చిపో నీ కట్టుకుంటాదని నువ్వు చచ్చిపో నీ కట్టుకుంటాదని నేను ఎట్లా బతుకుతి నేను యాక్చువల్ గా దుంకినదే మమతా కోసం కానీ ఆ దేవుడు నాకు ఈత ఇచ్చినాడు నీళ్ళలో దుంకిన వెంటనే చాపగా మార్చినాడు ఎక్కేటప్పుడు కోతిగా మార్చినాడు నువ్వు మళ్ళా కోతి ఇవన్నీ ఏంటి చెప్తావు నువ్వు సావిత్రలో నా దగ్గర చెప్పొద్దు నువ్వు అసలు మమత నువ్వు మధ్య ఏంటి తీసా మీ వీడారా అది ఆపాను మళ్ళా మెడతా ఆడతావా మళ్ళీ ఆపవా ప్రతి దానికి తీసుకుని వస్తాను వాళ్ళ మొత్తం సర్కార్ చదివా డాన్స్ చదివేనా ఆపారా నువ్వు ఇప్పుడు నువ్వు కాదు ఇప్పుడు నువ్వు ఏడికి వచ్చినావు నువ్వు చచ్చిపోయేనా నువ్వు మమత కోసం బయలు దుంకేకి వచ్చినావా నువ్వు అదే ఓ నేను చచ్చిపోవడానికి నేను చచ్చిపోతా ఏంది అదే అట్లది ఇప్పుడు నీకు తెలిసిపోతా చూడు మమత వీడు దుంకుతే వీడు నేను ఇష్టపడతా అట్లు నేను ఎట్లా దుంగినానో అట్లా వీడు ప్రాణాలు తెగించి నాకు ఈత రాకపోయినా కూడా నాకు బాయ్ అంటే భయము కాదు చచ్చిపోతే ఏమొస్తుంది బతికి సాధిల్లా అంతవరకు ఇట్లా నేను ఇలా మాత్రమే మమత వచ్చి సావలే రాలేదని దూకడము ఆత్మహత్యలు చేసుకోవడం ముర్రులు వేసుకోవడము ఇట్లా బతికి చేయాలా ఉన్ని చచ్చిపోయినట్టు కాదు బ్లాక్ మెయిల్ చచ్చేంత ప్రేమ ఉందని రుజువు చేసుకోవాలి కదా నువ్వు ఆడుకొని వదిలేస్తే అది చెప్పు ఇప్పుడు నేను దుగినా నిజంగా బావి దగ్గరికి అసలు నేను వచ్చే వ్యక్తి కాదు ఎవరైనా ఈతలు కూడా నేను ఇంతవరకు పోయినాను కాదు ఈత ఎట్లుంటుందో కూడా నేను ఇంతవరకు చూడలేదు కేవలం నీ కోసం అది కూడా ఇంత భయంకరమైన బావి దీంట్లో 3-4 సచ్చినారు ఆల్రెడీ కానీ అట్లా బావిలోకి నేను దుంకినా ఎందుకంటే ఉంటే నీతో లేదా పైన దేవుడితో ఈ రెండే నాకు ఆప్షన్ దీనికే 34 ఉన్నాయి ఆప్షన్లు ఇప్పటికి ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది ఇప్పుడు కూడా దుంగడం లేదు నీ ముందర వీడియో తీస్తాను దుంగడు కూడా అని ఎత్తాడు ఒకవేళ నేనే వాడిని బలవంతంగా వేయాలని చూసినా కూడా వాడు చూడు నేను దుక్కనంటాడు నీకు మమత కావాలా లేదా దుంకుతావా మమత కావాలొద్దా ఏదో చెప్పు మమత కావాలొద్దా నీకు కావాలొద్దా మమత కావాలొద్దా నాకు కావాలా కావాలొద్దా అమ్మా ఉండు చెప్పు ఏదో చెప్పి చెప్తాను చెప్పు కావాలొద్దా వదిలేదు కాదు వద్దులే మమత కావాలొద్దా గట్టి చెప్పు ఎవరొద్దు ఎవరొద్దు నీకు అవసరం లేదా నీ ప్రాణాలే ముఖ్యమా చూసారు కదా ఇది మమత కాదు అది నేను బతికి చూపిస్తా సత్య కాదు
బాయలేగా చూస్తున్నాడు నీకు చచ్చిపోతే చేసుకోవాలని చచ్చిపోయే టయానికి బాబు వద్దనేసినావు నువ్వు అక్కలేదా నన్ను చంపాలా ఇట్లా బలవంతం చేయించుకోవాలా తరగట్టాలని కదా మొత్తం ప్లాన్ నీకు మమత ముఖ్యమా బావిలో దుంకేది ముఖ్యమా అంటే నువ్వు మమత వద్దు నాకు అనేసినావు మా వద్దరు కాదు దానికంటే చెప్పరా ఆర్య సినిమాలో హీరో ఉంగరం సముద్రంలో పడిందని సూర్యేసినాడు నువ్వు ఏమేస్తాను సినిమాలో ఆర్య టైపే నేనైతే నేను రియల్ కాదేడా నేను రియల్ గా గెలుచుకోలేకపోతా రియల్ మనసు గెలుచుకుంటా రియల్ నిలిచిపోతా చరిత్రలో నిలిచిపోతా చరిత్రలో ఊర్లో నిలిచిపోతావు పిల్లోడిని తెత్తి పిల్లోడు చచ్చిపోయాడు ఊర్లో నిలిచిపోతావు చచ్చిపోయా 10కి నిలిచిపోరా నేను నీకోసం ప్రాణత్యాగం చేసినాను ఇప్పుడు డైరెక్ట్ వీడిని చంపి నేను హంతకుడుగా అవుతాను నేనైతే నేను మూడెంచుతాను వీడిని చంపి హంతకుడుగా అవుతాను ఒకటి నువ్వు వస్తాను ఇది అదనగా నువ్వు నా టీతు ఏం చేయద్దు ఉండు నువ్వు ఆయాసం కాదు ఇతనికి ఈతొచ్చు గతీతగాడు దొంగ ఏంది నీకు లేదేమో గతి మొత్తం నాకు తెలుసులే నువ్వు ఏమి ఆడతానేవో నాకు మొత్తం తెలుసు పెద్ద ఈత ఆడవే మళ్ళీ ఈత రాదు నీకోసం వచ్చినా ఇవన్నీ దొంగ మాటలు ఎవరికి నేను దొంగ మాటలు ఆడ చెప్పను రియల్ గానే మగ మీద చెప్తాం ఏదైనా నిజమే మాట్లాడతావు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు మోసపోద్దు ఇదొకటే కాదు గతంలో ఎన్నో జరిగినాయే నీకు చెప్పాలని చాలా స్టోరీలు ఉన్నాయే ఎంతమంది నీ ప్రేమలో ఈదేవని కాబట్టి ఈరోజు బాయిలో కూడా నీ ప్రేమే నన్ను గెలిపించింది నీ ప్రేమే నా గీత నేర్పించింది నీ ప్రాణమే నా ఊపిరి పోసింది నీ ప్రాణమే నా చేతులకు బలం వచ్చి కొండెక్కి బయటకు వచ్చి బతికేదలేదు ఈదేవని కాబట్టి ఈరోజు బాయిలో కూడా నీ ప్రేమే నన్ను గెలిపించింది నీ ప్రేమే నా గీత నేర్పించింది నీ ప్రాణమే నా ఊపిరి పోసింది నీ ప్రాణమే నా చేతులకు బలం వచ్చి కొండెక్కి బయటకు వచ్చి బతికేదలేదు వీడు ఎందుకు చిల్లర నా కొడుకు బయట ఉండి చెప్పులు కూడా ఇప్పలే చిల్లర బావిలే చంపేస్తాను చచ్చిపోతాడు తర్వాత మనకు అడ్డు ఉండదు ఏది ఉండదు చచ్చిపో ధైర్యం లేకపోతే ప్రేమ నువ్వు దొంగ ప్రేమలు వాడా నిన్ను నాకు ఈత రాదనే కదా నాకు ఏమొస్తా తెలుసా ఈత రాదనే తెలుసా నువ్వు మమత ప్రేమలో ఈదడం లేదా మమత శ్వాసలో నువ్వు ఊపిరి తీసుకోవడం లేదా నేను తీసుకుంటా మేము మళ్ళా దుంకుతా నువ్వు దుంకుతావా నేను దుంకే రెడీ నువ్వు దుంకుతావా నేను దుంకే రెడీ నువ్వు చెప్పు ఇక్కడ కొట్టుకుందాము చెప్పు దేనికైనా రెడీ చెప్పు అదిగో అట్లా ఇట్లా కూడా బాయికాడి తీసుకొచ్చిన చెప్పు ఎవరు ముఖ్యమో ప్రాణమే కదా ముఖ్యము మమత ఏమో ఇప్పుడు నీకు మమత ఏం చెప్పు ఇట్లా చిల్లర నా కొడుకు మళ్ళీ మీరు లెక్కలకి కూడా తీసుకొద్దండి ఇట్లా నాకు ఈత రాదని తెలుసు ఈ గుట్టు మొత్తం అంతా నువ్వు ఇరికిచ్చాను చూస్తాను నువ్వు చూడు చెప్పు కొట్టేసినాడు ఎవడు నాకు ఈ ఊపిరి పీల్చేంత వరకు నువ్వే ఇట్లాంటి ఊపిరి తీసేంత వరకు నువ్వే ఈ ఊపిరి పీల్చేంత వరకు నువ్వే ఇట్లాంటి ఊపిరి తీసేంత వరకు నువ్వే ఏంది ఇట్లా వస్తే కాదు ఆడైనా నీకోసం వస్తాను నువ్వు అయితే భయ నీళ్ళ రాదని తెలిసే చిల్లడా చచ్చిపోదాం ఇదే రోజే తెలిసిపోతుంది నేను బయట దుంకడం ఏంది నువ్వు బయట ఉండడం ఏది నువ్వు బయటే పోరాడదాం బయటే పోరాడదాం